మంత్రి గారి చుట్టం కదా, చట్టాలన్నీ ఆయన ముందు సాగిలపడతాయి. నిబంధనలకు నీలోదిన అధికారులు ప్రోటోకాల్తో స్వాగతం పలుకుతారు. ఆయనంటే మండలం నుంచి జిల్లా దాకా పోలీసులు ఇతర అధికారులకు ఎక్కడలేని గౌరవం, భయం, భక్తి కూడా. ఎమ్మెల్యేలను మించిన పరపతి, మంత్రి స్థాయి ప్రోటోకాల్ అబ్బో! ఆయన వైభవానికి ఖమ్మం జిల్లాలో కొదవేలేదు. హుకుం జారీ చేసినా, షాడో మంత్రి హోదాలో జులుం చేసినా ఆయన మాటకు ఎదురేలేదు. ఇంతకు ఎవరాయన, ఏ పదవిలో ఉన్నారు? ఇంచుమించు పోలీసు వందనంతో సమానమైన ఎన్సీసీ కవాతులో ముందుకు సాగుతున్న ఈయన గారి పేరు తుమ్మూరు దయాకర్ రెడ్డి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జ్. మంత్రికి దగ్గరి బంధువు, అల్లుడి వరుసవుతారు. అదే ఈయన గారి హోదా. అంతకు మించి ఎలాంటి పదవి లేదు, ప్రోటోకాల్ కూడా వర్తించదు. కానీ దయాకర్ రెడ్డి షాడో మంత్రిగా వ్యవహరిస్తారన్న విమర్శలు ఉన్నాయి. గతంలో ప్రతిపక్షాలు ఆధారాలతో సహా ఈయన హంగు ఆర్భాటాలను బయటపెట్టాయి. అధికారులతో సమీక్షలు, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం, ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించడంపై అనేక ఫిర్యాదులు ఉన్నాయి. ప్రతిపక్షాల ఆరోపణలు ఉన్నాయి. కానీ రోజురోజుకు దయాకర్ రెడ్డి పరపతి పెరుగుతుందే గాని తగ్గలేదు. ప్రోటోకాల్ ఉల్లంఘన, రాజకీయ జోక్యం మీద వచ్చిన ఏ ఆరోపణలను కూడా జిల్లా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. అంతెందుకు, అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా దయాకర్ రెడ్డిని పల్లెత్తి మాట అనలేదు. ఆయన అధికారాలు తగ్గించలేదంటేనే అర్థమవుతుంది ఆయన పరపతి ఏ స్థాయిలో ఉందో. మైనారిటీ గురుకుల గర్ల్స్ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమానికి దయాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కావడం వివాదాస్పదమవుతోంది. ఆయన ప్రోటోకాల్ ఏంటి? ఆయన ఏ చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు? అసలు ప్రోటోకాల్ ఉందా లేదా? ఇవేవీ ఆలోచించని అధ్యాపకులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. విద్యార్థినులతో కవాతు చేయించి దయాకర్ రెడ్డికి స్వాగతం పలికారు. బొకేలతో ఎదురెళ్లి ఆహ్వానం పలికారు. ముఖ్య అతిథిగా మెమోంటో బహుకరించారు. బొకేలతో స్వాగతం, శాలువాలతో సత్కారం. అంతా మంత్రికి దక్కిన గౌరవమే దయాకర్ రెడ్డికి కల్పించారు. కనీసం వార్డు మెంబర్ కూడా కాని వ్యక్తి ఎలా అతిథిగా వస్తారు? అధికారులు, అధ్యాపకులు ఎలా స్వాగతం పలుకుతారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇంత అధికార దుర్వినియోగం జరుగుతున్నా పట్టించుకోవాల్సిన అధికారులు మౌనం దాల్చడం, అన్నీ తెలిసి ఏమీ చూడనట్టు వ్యవహరించడమే అనేక ప్రశ్నలకు తావిస్తోంది. ఉల్లంఘనలు అతిథి మర్యాదలకే పరిమితం కాలేదు. ప్రజా ప్రతినిధులు, అధికారిక హోదా ఉన్న నాయకులు పంపిణీ చేయాల్సిన ఎల్ఓసీలు, సీఎంఆర్ఎఫ్ చెక్కులను కూడా ఈయనే స్వయంగా అందజేస్తారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్యాలయాలకు అటు పాలేరు, ఇటు ఖమ్మంలో దయాకర్ రెడ్డే బాస్. అధికారులైనా, ఎమ్మెల్యేలైనా, ప్రజా ప్రతినిధులైనా, నామినేటెడ్ పదవులున్నవారు ఎవరైనా ఆయన్నే కలవాలి. పని ఏదైనా దయాకర్ రెడ్డికే చెప్పుకోవాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో నిర్వహించాల్సిన సమీక్షలు కూడా దయాకర్ రెడ్డే నిర్వహిస్తారు. గతంలో అనేక సందర్భాల్లో జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. కనుసైగతో అధికారులను శాసిస్తారు. ఒక్క ఫోన్ కాల్తో పనులు చక్కబెడతారని ఆయన గురించి తెలిసిన వాళ్ళు చెప్తుంటారు. రాజకీయ కార్యక్రమాలు, పార్టీ పనులు ఎవరైనా నిర్వహించవచ్చు. కానీ అధికారిక కార్యక్రమాల నిర్వహణకు నిబంధనలు ఉంటాయి, ప్రోటోకాల్ ఉంటుంది. వాటిని అధికారులు తప్పకుండా పాటించాలి. కానీ దయాకర్ రెడ్డి విషయంలో ఆ నిబంధనలు, ప్రోటోకాల్స్ ఎటుపోయాయన్నదే ఖమ్మం జిల్లా ప్రజలు, ప్రతిపక్షాల ప్రశ్న.